తల వెనుక భాగంలో వచ్చే తలనొప్పి కొంతమంది మైగ్రేన్ అనుకుంటారు. సో అసలు ఎముకలకి దీనికి ఏంటి సంబంధం, ఎలా ఉంటుంది ఈ యొక్క కనెక్షన్? రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అండి. యాక్చువల్గా ఈ కండరాలు లేదా వెన్నుపూస వల్ల వచ్చే నొప్పి ఏదైతే ఉంటుందో సర్వైకోజెనిక్ హెడేక్ అంటాం. అంటే సర్వైకల్ లేదా ఈ మెడ కండరాల ద్వారా మెడ నరాల ద్వారా వచ్చే హెడేక్ని సర్వైకోజెనిక్ హెడేక్ అంటాం. ఇది ఎక్కువ శాతం ఈ వెనకల పక్క అంటే ఈ ఆక్సిపిటల్ అంటాం, ఈ తల వెనకల భాగంలో ఈ చెవుల దగ్గర ఇక్కడ వచ్చే తలనొప్పి. మైగ్రేన్ అనేది యూజువల్గా వెనకల స్టార్ట్ అవ్వదు, టెంపోరల్ హెడేక్స్ అంటాం. అంటే ఒక సైడ్కి స్టార్ట్ అవుతుంది, వెనకల పక్క కంటే కూడా ఒక సైడ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత కావాలంటే విత్ సివిరిటీ పెరిగే కొద్దీ ఒక సైడ్ నుంచి మొత్తం అంతా తలనొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. బట్ మైగ్రేన్ అనేది సాధారణంగా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు ఒకవైపే వస్తుంది. అంటే వస్తే ఒకవైపే వస్తుంది, రెండు వైపులా రావచ్చు. వచ్చిన ప్రతిసారి ఒకవైపే వస్తుంది, తర్వాత ప్రోగ్రెసివ్గా రెండో వైపు వెళ్ళొచ్చు. ఈ కండరాల ద్వారా వచ్చే నొప్పి మాత్రం సర్వైకోజెనిక్ అనేది ఏదైతే అంటామో అది వెనకల పక్క వస్తుంది. తల వెనకల భాగంలో, చెవు వెనకల భాగంలో లాగేసినట్టు టైట్గా ఉన్నట్టు వస్తుంది. రెండు కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే.